అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అబ్బాయి స్వామి, మే నెల రెండో వారంలో పండగ ఉందిరా. నువ్వు కోడలు మనవన్ని తీసుకొని తప్పకుండా రావాలి. మీ నాన్నగారు మరీ మరీ చెప్పమన్నారు. మేలో ఏం పండుగ ఉందమ్మా? మన కుటుంబ పండుగ. అమెరికా నుంచి రావాలి కదా, ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారని 2 నెలలు ముందుగా చెబుతున్నాం. తప్పకుండా రండి సుమా. 4 ఏడు వచ్చేసినా మేమింకా మనవన్ని చూడనే లేదు కదురా, బాధగా అంది లలితాంబ. గతుక్కుమన్నాడు స్వామి. ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఎందుకు మిస్ అవుతాం, ఖచ్చితంగా వస్తాం అనేశాడు. ఇండియా రమ్మంటున్నారా? ఇప్పుడెందుకట? రాను పోను బోల్డు ఖర్చు, జీతం నష్టం, పైగా అక్కడ మే నెల ఎండలు, నిలువున మాడిపోతాం ముఖం వికారంగా పెట్టుకొని అంది శ్యామల. రితీష్ని అమ్మా నాన్న చూడలేదు. క్రితం నెలలో నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు మనం వెళ్ళలేదు. అందుకని ఇలా వంకపెట్టి రమ్మంటున్నారా? బహుశా పెనుగండం గడిచిందని నాన్నగారు హోమం లాంటిదేదైనా చేస్తున్నారేమో, లేదా మ్యారేజ్ డేయో బర్త్డేయో అయ్యుండొచ్చు. ఈ మధ్య తరచూ నాన్నగారు కలలోకి వస్తున్నారు. చూడాలని నాకే ఎంతో ఇదిగా ఉంది. వాళ్ళకి ఉండదు. మనం ఇండియా వెళ్తున్నాం అంతే. ఆమె గుండెల్లో బండరాయి పడింది. రితీష్ వంక చూసింది. వాడొక్కడు ఒక మూలని కూర్చొని ఆడుకుంటున్నాడు. తనలో తను ఏదో చెప్పుకుంటున్నాడు. ఆమె మనసులో దిగులు ముసురు పట్టింది. మర్నాడు ఆఫీస్ నుంచి బెంగళూరులో ఉంటున్న అన్నగారు రాఘవకి ఫోన్ చేశాడు స్వామి. మే నెలలో ఇంటికి రమ్మంటూ అమ్మ ఫోన్ చేసింది. ఎందుకన్నయ్యా? నాకు చేసింది. సంగతేమిటో నాకు తెలీదు. అసలే ఎస్కలేషన్ అయిందని చస్తున్నాం. ఇంకా టూర్లకెలా రాగలం? ఏం, మీ ప్రాజెక్ట్ వర్క్ క్లయింట్కి నచ్చలేదా? ప్రతిసారి ఏవో మార్పులు చేర్పులు చెబుతూనే ఉంటారు. ఎలా చచ్చేది? అయితే ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా అన్నయ్య? ఎప్పుడూ ఉండే ప్రెజర్లే. అందరికీ సాఫ్ట్వేర్లో పెద్ద జీతాలే కనిపిస్తాయి కానీ కష్టాలు ఒత్తిళ్ళు అర్థం కావు. అమెరికా క్లయింట్ల టైమింగ్స్కి అనుకూలంగా పనిచేయాలి. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కాల్స్ తీసుకోవాలి. ఈ మధ్య సాటర్డేస్ కూడా వెళ్లాల్సి వస్తోందిరా. నీకే నయం, అమెరికాలో హాలిడేస్లో పనిచేయక్కర్లేదు గనుక వీకెండ్స్ చక్కగా ఎంజాయ్ చేస్తారు. నవ్వాడు స్వామి. అందుకే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారు. ఇంతకీ మీరొస్తున్నారా లేదా? నాన్నగారు రమ్మన్నాక తప్పదు కదా, వస్తాం. మీరు రండి అన్నయ్య. వస్తాంలే. ఆ సరికి ప్రాజెక్ట్ డెలివరీ అయిపోతుందనుకుంటున్నాను చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు రాఘవ. హైదరాబాద్లో విమానం దిగి తిన్నగా అత్తవారింటికెళ్లారు స్వామి, శ్యామల. రితీష్ని దగ్గరికి తీసుకోవాలని చూసింది అత్తగారు. వాడు వెళ్ళలేదు. ఆమె వంక కన్నెత్తి చూడలేదు. ఎంతగా ప్రయత్నించినా నోరు విప్పలేదు. పిలిచినా పలక్కుండా తనని కానట్టుగా ఉండిపోయాడు. నీ కొడుకు మూగిలా మడ్డిగా ఉన్నాడేంటే శ్యామలా? సర్రుని కోపం వచ్చేసింది శ్యామలకి. ఇంకో మాటంటే ఊరుకోను. వాణ్ణి ఎత్తుకొని గదిలోకి తీసుకుపోయింది. అవాక్కయిందావిడ. ఇంటికి ఫోన్ చేసి తాము వచ్చినట్లు చెప్పాడు స్వామి. ఎంతగానో పొంగిపోయింది తల్లి. మనింటికెప్పుడొస్తున్నారా? ఫ్యామిలీ ఫంక్షన్ మే 9ని కదా, ఇంకా నెల రోజులు టైముంది. ఈలోగా ఇక్కడి పనులు, తిరుపతి ప్రయాణము అన్నీ చూసుకొని వస్తాం. నీ ఇష్టంరా నిష్ఠూరంగా అంది. మరేమీ అనలేక తండ్రితో మాట్లాడాడు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాడు. నాకేంరా, నిక్షేపంలా ఉన్నాను. రమ్మనగానే దూరభారాలు లెక్క చేయకుండా వచ్చారు, సంతోషం. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాం అన్నారాయన. మనం వచ్చే వారమే మా ఇంటికెళ్తే బావుంటుంది శ్యామల, భార్యతో అన్నాడు. ఆ పల్లెటూళ్ళలో నాకు ఊపిరాడదు బాబూ. అక్కడ రోజుకి 15 గంటలు కరెంటు కట్టంట తెలుసా? అయినా అక్కడేం ముంచుకుపోతుందని పరిగెత్తుకెళ్ళాలి. ఫంక్షన్కి రమ్మన్నారు, ఫంక్షన్కి వెళ్తాం, దట్స్ ఆల్ విసుగ్గా విసురుగా అంది. మా నాన్నగారికి ఆపరేషన్ చేశారు కదే, ఇండియాకి వచ్చాక కూడా వెళ్ళి చూడకపోతే బావుండదు. నచ్చచెప్పాలని చూశాడు. ఎందుకు బాగుండదు? అదే బాగుంటుందిలెండి. పిల్లిలా పిల్లాన్ని చంకనేసుకొని అటూ ఇటూ తిరగటం నా తరం కాదు. వచ్చే వారం మా బాబాయ్ గారి మనవడి బర్త్డే గ్రాండ్గా హోటల్లో చేస్తున్నారు. రమ్మని మరీ మరీ పిలిచింది పిన్ని. ఆ పైవారం తిరుపతి వెళ్తాం. అక్కడ్నించొచ్చాక మా మావయ్య గారి అమ్మాయి సీమంతానికి వెళ్ళాలి. దాని పెళ్ళికి మనం ఎలాగూ రాలేదు. ఇప్పుడు ఎలా మిస్ అవుతాం? అవన్నీ చూసుకొని మే 1, 2 తారీఖుల్లో మీ ఊరెళ్దాం.
ఆమె మాటకి ఎదురు చెబితే అరచి గోల చేస్తుంది. ఉక్రోషంతో ఊగిపోతుంది. ఏడుపు పిలవకుండానే వచ్చేస్తుంది. నిస్సహాయంగా చూస్తుండిపోయాడు స్వామి. స్వామి తండ్రి బలరామయ్య హెడ్ మాస్టరుగా చేసి రిటైర్ అయ్యారు. పల్లెలోని తమ పాత ఇల్లు కూలిపోవడంతో దాని స్థానే చిన్న డాబా కట్టారు. సుమారు 2 ఎకరాల తోట మధ్యలో ఉంటుందా ఇల్లు. ఈశాన్యంలో చిన్న చెరువు కూడా ఉంది. ఇంటి వెనుక పశువుల కొట్టం ఉంది. అందులో 2 గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. తోటలో మామిడి, వేప, కొబ్బరి చెట్లున్నాయి. ఇంటి చుట్టూ పూల, కాయగూరల మొక్కలున్నాయి. వాన నీటిని ఒడిసి పట్టుకొని భూమిలోకి ఇంకేలా ఇంటి ప్రక్కనే పెద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. ఇంట్లో వాడిన నీరంతా మొక్కలకు వెళ్ళేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంటి ముందు సిమెంట్ బెంచీలున్నాయి. గ్రామస్తులొచ్చి కూర్చొని పేపర్లు తిరగేస్తూ మంచి చెడు మాట్లాడుకుంటారు. రాజకీయాలు చర్చిస్తారు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇంటి ముందు కారు దిగారు స్వామి, శ్యామల, రితీష్. ఎండని పడి వచ్చారేమో, చల్లని గాలి తగిలేసరికి ఆహ్లాదం అనుభూతించారు. బలరామయ్య ఎదురొచ్చి ఆహ్వానించారు. రితీష్ని ఎత్తుకోబోయారు గాని వాడు దగ్గరికి రాలేదు. పలకరించినా కళ్ళెత్తి ఆయన వంక చూడలేదు. 3 ఏళ్ళు నిండాయి కదరా, ఇంకా మీకు అతుక్కుపోయే ఉంటున్నాడా? ఇక్కడి పిల్లల్లా అమెరికా పిల్లలు అందరి దగ్గరకు వెళ్ళరు. అందరిళ్ళకు వెళ్ళరు. అందరితో కలవరు. రాచుకు పూసుకు తిరగరు. ఎవరినీ ఇబ్బంది పెట్టరు. రితీష్ని దగ్గరికి లాక్కుంటూ కించిత్ ఉక్రోషంతో గొప్పగా చెప్పింది శ్యామల. ఇల్లే లోకమన్నమాట. ఐప్యాడ్లు, ఐఫోన్లు ఉంటే చాలు, వీళ్ళకి ఇంకేం అక్కర్లేదు వ్యాఖ్యానించాడు స్వామి. మీ నాన్నని చూడటానికి ఇప్పటికి తీరిక చిక్కిందన్నమాట. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తూ అంది తల్లి. మాట మార్చడానికి, అన్నయ్య, అక్కయ్య, వదిన అంతా వచ్చేసారా అమ్మా అని అడిగాడు. అక్క, బావ, చెల్లి, పిల్లలు వచ్చారు. అన్నయ్య, చిన్నబావ రేపొస్తున్నారు. పాలేరు అందరికీ కొబ్బరి బొండాలు తెచ్చిచ్చాడు. అమృతంలా ఉంది అంటూ ఇంకోటి తాగింది శ్యామల. స్వామి రితీష్కి పట్టించబోయాడు గాని తేడా చేస్తుందంటూ వారించిందామె. ఇప్పుడే తీసిన లేత కొబ్బరి నీళ్లు గ్లూకోజ్ కన్నా మంచివి తల్లి అన్నారు బలరామయ్య. ఆమె పట్టించుకోలేదు. మర్నాటికి అందరూ వచ్చేశారు. స్వామి అన్నా, వదిన, అక్కా, బావ, చెల్లెలు, ఆమె భర్త, వారి పిల్లలు అందరితో ఇల్లు తొడతొక్కిడిగా ఉంది. ఏదో పెద్ద శుభకార్యం జరగబోతున్నట్టుగా ఉందందరికీ. స్వామి తల్లి లలితాంబ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలంతా కలిసి ఇంట్లోనూ బయట రకరకాల ఆటలు ఆడుకోసాగారు. రితీష్ని కలుపుకోవాలని పలు రకాలుగా ప్రయత్నించి విఫలురయ్యారు. వెళ్ళి శ్యామలకి పితూరీ చేశారు. మీ మట్టి ఆటలు, ముదురు మాటలు వాడికెందుకులే అంటూ లోపలికి తీసుకెళ్లి ఐప్యాడ్లో రంగులు, పండ్ల పేర్లు చూపిస్తూ నేర్పసాగింది. రితీష్ పిల్లలతో కలవలేకపోతున్నాడు. నోరు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. కానీ దూరంగా నిలబడి వారి ఆటపాటలు చూసి ఆనందిస్తున్నాడు. అది గమనించి బుజ్జగించసాగారు బలరామయ్య. మాతో ఆడుకోమని రితీష్కి చెప్పు తాతా అన్నారు పిల్లలు. అమెరికా వాడు కదా, మన భాష వెంటనే అర్థం కాదు. మెల్లగా అన్నీ నేర్పుదాంలే అన్నారాయన. పిల్లలంతా హాల్లోని పెద్ద ఫోటోలు చూసి వాదించుకోసాగారు. దేని గురించర్రా అటుగా వచ్చిన బలరామయ్య అడిగారు. ఈ ఫోటోలు ఎవరివి తాతయ్య? పెద్ద మనవడు ఆకాష్ అడిగాడు. మా అమ్మా నాన్నలవి, మా అత్త మామలవీను. ఎందుకు పెట్టుకున్నారు? పెద్దవాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదని, ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞులుగా ఉండాలని వారి ఫోటోలు పెట్టుకున్నాను. నాకు జన్మనిచ్చింది, నా జీవితాన్ని తీర్చిదిద్దే చదువు, సంస్కారాన్ని ఇచ్చింది వీరే కదా. నేనిలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానికి కారణం వారి ద్వారా సంక్రమించిన జీన్సేండ్రా నవ్వారు. మరి మీ ఫోటోలు మా ఇంట్లో లేవేం తాతా? మీరు మా అమ్మకి నాన్న కదా సందేహం వెలిబుచ్చాడు. వాళ్ళకి అవసరం అనిపించలేదేమోరా. అయితే మేం పెద్దయ్యాక మా ఇంట్లో మీ ఫోటోలు, మా అమ్మా నాన్నల ఫోటోలు పెడతాను తాతయ్య. మిగతా పిల్లలకి అర్థం కాకపోయినా వాళ్ళు ఆకాష్ని సమర్థిస్తూ తలాడించారు. వాడి తల నిమిరి మురిసిపోయారు బలరామయ్య. 3వ రోజున రితీష్ తాత అనటం విన్నది శ్యామల. పరమానందపడిపోయి ముద్దులు పెట్టుకుంది. అంతటితో ఆగలేదు. వాడిని స్వామి దగ్గరికి తీసుకెళ్ళి తాత అంటున్నాడండి అని చెప్పింది బోలెడు సంబరపడిపోతూ. అందులో చిత్రమేముందన్నట్టు చూశారు అక్కడున్న మగాళ్ళు. నిజమా? మళ్ళీ అనరా అను తాత పొంగిపోతూ చెప్పాడు స్వామి.
బలరామయ్యని చూపిస్తూ తాత అన్నాడు రితేష్. వాణ్ణి వాటేసుకుని మురిసిపోయాడు స్వామి. నువ్వు మోగా అనుకుంటున్న వారి చెంప చెల్లుమనేలా మళ్ళీ అనరా, మళ్ళీ మళ్ళీ అనరా రితేష్ అంది స్వరం పెంచి శ్యామల. రితీష్కి 4వ ఏడు వచ్చేసిన మాటలు రావట్లేదని తోడికోడలు చిన్న ఆడబడుచు చెవులు కొరుక్కోవడం విన్నప్పట్నుంచి తనలో తను రగిలిపోతుందామె. అదేం మాట అమ్మాయ్, కొందరికి మాటలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఆ మాత్రానికే మోగా అనటం అనుకోవటం తప్పు అంటూ ముందుకొచ్చి రితీష్ని ఎత్తుకొని బయటికి తీసుకెళ్లారు బలరామయ్య. వాడికి చెట్లని, కాయల్ని, పువ్వుల్ని, పశువుల్ని, పిట్టల్ని చూపిస్తూ పదే పదే చెబుతూ వాడితో వాటి పేర్లు ధ్వనులు చెప్పించడానికి ప్రయత్నించసాగారు. అలాగే బెరుకు, సంకోచం పోగొట్టి మిగతా పిల్లలతో కలపడానికి కృషి చేయసాగారు. ఊరి వాళ్ళొచ్చి స్వామి తదితరుల్ని పలకరించారు. యోగక్షేమాలు కనుక్కున్నారు. వారు వృద్ధిలోకొచ్చినందుకు, అమెరికా దాకా ఎదిగినందుకు తమ సంతోషం వ్యక్తపరిచారు. ఊళ్ళో ఏర్పాటు చేయబోయే రక్షిత నీటి పథకానికి ఆర్థిక తోడ్పాటు అందించమని అర్థించారు. తప్పకుండా ఓ చేయి వేస్తామని హామీ ఇచ్చాడు స్వామి. వారు బలరామయ్య గారి జీవన దృక్పథాన్ని వేణోళ్ల పొగిడారు. ఆయన తమకి ఊరికి పెద్ద అండ అని, ప్రతిదానికి ఆయన సలహా సహకారాలు తీసుకుంటామని చెప్పారు. పిమ్మట స్వామి, అతడి అన్న రాఘవ తోటలోకి షికారు వెళ్లారు. పండగ అని చెప్పి మనందర్నీ నాన్నగారు ఎందుకు పిలిచారో నీకేమైనా తెలుసా స్వామి? రాఘవ అడిగాడు. సరిపోయింది. అప్పుడు నేను నిన్ను అడిగితే ఇప్పుడు నువ్వు నన్నడుగుతున్నావా అన్నయ్య? నవ్వాడు. ఏదో గట్టి పాయింట్ ఉండకుండా ఉండదు. ఆపరేషన్ అయిందిగా, అందర్నీ చూడాలనిపించిందేమో అన్నయ్య. కావచ్చు, ఒక రకంగా చచ్చి బ్రతికినట్టేలే. చిత్రం ఏంటంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు కూడా నాన్నగారు నిబ్బరంగానే ఉన్నార్రా. ఏ మాత్రం కలవరపల్లేదు, భయపల్లేదు. స్థితప్రజ్ఞుడంటారే, దానికి నిదర్శనం నాన్నగారే. ఏమైనా అతుకు అతుకేరా, ఎన్నాళ్ళు బతుకుతారో చెప్పలేం. అందుకని ఆస్తి పంపకాలకో వీలునామా రాయడానికో పిలిచి ఉంటారు. కొత్త చట్టం ప్రకారం నా అక్కకి చెల్లికి కూడా వాటా వస్తుందేమో. వస్తుంది. ఇది వరకు వాళ్ళ పెళ్ళిళ్ళలోనూ బాగానే ముట్టజెప్పారుగా. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాటాలు వేయమందాం. తలాడించాడు స్వామి. మీవాడేమిట్రా పిలిచినా బలకడు. తనని కానట్టు నిలబడిపోతాడు తప్ప కనీసం తలెత్తి చూడడు. మాటలు రావట్లేదు. ఎనీ ప్రాబ్లం? గతుక్కుమన్నాడు స్వామి. ఆహాహా, అలాంటిదేం లేదన్నయ్యా. అమెరికాలోని ఇండియన్స్ పిల్లలంతా అంతే. ముఖ్యంగా మొదట అబ్బాయి పుడితే. అన్ని కుటుంబాలు లోన్లీగా ఎవరికి వారే అన్నట్టు ఉంటారు. పైగా వింటర్లో అసలు ఇంట్లోంచి బయటికి రాలేరు. ఇతరులతో కలవడమూ తిరగడమూ ఉండదు. అందుకని ఒంటరిగానే ఉంటారు. ఒంటిగానే ఆడుకుంటారు. అదీగాక లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి. సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగా అన్నాడు. కాదేమోరా, మేం బెంగుళూరులో ఉంటున్నాం. మా పిల్లలు అక్కడే పుట్టారు. అయినా వాళ్ళకి ఇంట్లో తెలుగు, బయట కన్నడం, స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నారా లేదా? రితీష్కి ఏదో ప్రాబ్లం ఉందిరా. ఆటిజం లక్షణాల్లా ఉన్నాయి. ఏ చిల్డ్రన్ స్పెషలిస్టుకో, స్పీచ్ థెరపిస్టుకో చూపిస్తే మంచిది. కళ్ళల్లోకి నీళ్లు దుముకుతోంటే తలాడించాడు స్వామి. ఇంతలో తండ్రి ఎదురొచ్చారు. జమ్మి చెట్టుని చూశారా? తండ్రి మాటలకు గతుక్కుమని ముఖాముఖాలు చూసుకున్నారు అన్నదమ్ములు. ఇంకా లేదు, ఇప్పుడే వెళ్తాం. మరోవైపుకి తిరిగి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లారు. దాని మ్రానుని పట్టుకొని ఆరాధనగా చూశారు. చిన్నప్పుడు పండగలకి, వేసవి సెలవుల్లోనూ ఇక్కడికొచ్చేవారు. తాతయ్య కబుర్లు, నాన్నమ్మ పాటలు వినేవారు. మిత్రులతో కలిసి తోటలో ఆడేవారు. కాలువలో ఈతలు కొట్టేవారు. చెంకీ కిరీటాలు పెట్టుకొని నాటకాలు వేసేవారు. నాటి ఆటల్ని, పాటల్ని, వింతల్ని, విశేషాలని నెమరేసుకున్నారు అన్నదమ్ములు. ఆ రోజులంత బాగుండేవో అన్నాడు స్వామి. బాల్యం బాల్యమే. బాల్యాన్ని ఎలాంటి ఆంక్షలు, బరువులు, ఒత్తిళ్లు లేకుండా హాయిగా స్వేచ్ఛగా గడిపిన ఆఖరి తరం మనదేనేమోరా సాలోచనగా అన్నాడు రాఘవ. ఇద్దరిలోనూ కొత్త ఉత్సాహం పొంగింది. మరింత హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి తిరిగొచ్చారు. రితీష్ని పట్టించుకోకుండా ఎక్కడ షికార్లు కొడుతున్నారు? శ్యామల నిలదీసింది. ఎవరైనా విన్నారేమోనని తత్తరపడుతూ జమ్మి చెట్టు దాకా వెళ్ళొచ్చాం అన్నాడు స్వామి. అక్కడేం నిధులున్నాయిటా? ఆహాహా, అది కాదు. జమ్మి చెట్టు గొప్పతనం నీకు తెలీదు. దసరాలో జమ్మి చెట్టు రబ్బ తెచ్చి పాతి గుళ్ళల్లో పూజలు చేయిస్తుంటారుగా.
మా నాన్నగారు ఏకంగా తోటలో జమ్మి చెట్టునే పాతేశారు. దసరాకి ఊరంతా ఇక్కడికొచ్చి పూజలు చేస్తుంది తెలుసా? అలాంటివి నేను వినలేదులెండి. మూతి ముడిచింది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారి అస్త్రశస్త్రాలన్నింటినీ జమ్మి చెట్టు మీదే దాచారు. తర్వాత అర్జునుడు వాటిల్లోంచి గాంధీవాన్ని తీసుకొని ఉత్తర గోగ్రహణంలో విజయుడయ్యాడు. అందుకనే విజయదశమికి మీ కథలు, కాకరకాయలు వినేంత ఓపిక నాకు లేదు గాని వీణ్ణి తీసుకోండి చాలు. నితీష్‌ని అందించి లోపలికెళ్ళిపోయింది శ్యామల. పెద్ద కూతురు నీరజని తీసుకొని బలరామయ్య టౌన్‌కెళ్లారు. పండక్కి కావాల్సిన సరుకులు, పిల్లలకి, ఆడబడుచులతో సహా ఆడవారందరికీ కొత్త బట్టలు కొనుక్కొచ్చారు. ఇంట్లో పండుగ పనులు మొదలుపెట్టేశారు ఆడవాళ్ళు. బలరామయ్య నుదుట తిరునామాలు దిద్దుకుని పూజ చేసుకుంటుంటే వింతగా చూశారు పిల్లలు. తమకీ పెట్టమని అడిగి మరీ బొట్టు పెట్టించుకుని మురిసిపోయారు. తల్లి చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి పూజగది వంక విస్మయంగా చూపించింది 5 ఏళ్ల ఉషాబాల. మీ ఇంట్లో పూజమందిరం లేదేంటే రమా? బలరామయ్య అడిగారు చిన్న కూతుర్ని. పిచ్చుక గూళ్ళు లాంటి అపార్ట్మెంట్లో పూజగది కూడానా? "హుం, వీలున్నంతలోనే ఏర్పాటు చేసుకోవాలి. అవి ఉంటేనే పిల్లలకి ఒక ఆసక్తి, ఒక అనురక్తి, ఒక అవగాహన ఏర్పడతాయి. లేకపోతే దేవుడు, సంస్కృతి, సత్ప్రవర్తన వారికి ఎలా తెలుస్తాయి చెప్పు? వారికవన్నీ నేర్పాల్సిన బాధ్యత మన మీద లేదూ?" ఆమె మూతి ముడుస్తూ వెళ్ళిపోయింది. పిల్లలందర్నీ పిలిచి కూర్చోబెట్టి బొట్టు ఎందుకు పెట్టుకోవాలో, దేవుణ్ణి ఎలా పూజించాలో, 2 చేతులు జోడించి ఎలా నమస్కరించాలో వివరించారు బలరామయ్య. పిమ్మట పిల్లలు కవ్వంతో మజ్జిగ చిలుకుతోన్న లలితాంబ దగ్గరికి పరిగెత్తారు. ఇంతింత కళ్ళతో అబ్బురంగా చూశారు. అందరికీ తలో కాస్త వెన్న పెట్టి, "వెన్న బాలకృష్ణుడికెంతో ఇష్టమర్రా" అని చెప్పింది. నెయ్యి ఎలా వస్తుందని అమల ప్రశ్నించగా వెన్న కాచి చూపించింది. గోదారి తిని మురిసిపోయారు పిల్లలు. ఆ రాత్రి వెన్నెల్లో ఆరుబయట పిల్లలందర్నీ కూర్చోబెట్టి బలరామయ్య చందమామ కథలు చెబుతోంటే ఎంతో ఆసక్తిగా వినసాగారంతా. లలితాంబ తదితరులు వంటిల్లు సర్దివచ్చి వారి పక్కన చతికిలబడ్డారు. శ్యామలకి నీటి మార్పు వల్ల కాబోలు జలుబు చేసి దగ్గుతోంది. ఇక్కడ మందులు కూడా దొరకవు కర్మ అని చిన్నగా సణిగింది. పాలల్లో మిరియాలు, శొంఠి పొడి, పసుపు వేసి కాచి తెచ్చిచ్చింది అత్తగారు. మరి 10 నిమిషాలకే ఎంతో రిలీఫ్‌గా ఫీలై అత్తగారి వంక అభిమానంగా చూసింది శ్యామల. రాఘవ, స్వామి, పెద్దబావ వెంకటేశ్వరరావు, చిన్నబావ సందీప్ డాబా మీద పక్కలేసుకొని కబుర్లలో పడ్డారు. ఇన్వెస్ట్ చేయగలిగితే ఇక్కడ పొలాలు కొనమంటున్నారు నాన్నగారు. రాఘవ అన్నాడు జనాంతికంగా. భూమి మీద పెడితే పెరుగుతుందే గాని ఎప్పటికీ తరగని మాట నిజమే. కానీ మనూళ్ళోనూ పొలాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరం ఖరీదు 15 లక్షలంట ఆశ్చర్యంగా చెప్పాడు స్వామి. మెయిన్ రోడ్ ప్రక్కన 40-50 లక్షల దాకా పలుకుతోంది తెలుసా? వెంకటేశ్వరరావు అన్నాడు. ఈ మారుమూల పల్లెలో ఏం కొంటాం? ఇక్కడికొచ్చి ఉంటామా ఏమన్నానా? రాఘవ మాటలకి సందీప్ స్పందించాడు. మీరలా తీసి పారేస్తున్నారు గాని మీ నాన్నగారిలా రిటైర్మెంట్ లైఫ్ అనుభవించడం ఎంతమందికి సాధ్యం చెప్పండి? సొంత తోటలో పర్ణశాల లాంటి ఇల్లు, తోట నిండా పండ్ల చెట్లు, ఇంటి చుట్టూ కాయగూరల మొక్కలు, ఇంటి వెనుక పాలిచ్చే పశువులు, ఇంటి ముందరి చెరువులో చేపలు, ఫ్రెష్ గాలి, నది నీరు ఇది వైభోగం కాదా? నాకైతే జలసీగా ఉంది. అది నిజమే. కరెంటు పోయినా ఇబ్బందిగా లేదు. అసలు ఇక్కడ మండు వేసవి అన్నదే గుర్తు రావట్లేదు. పచ్చని చెట్లు, పైరగాలి, పిల్లలు ఆడుకోడానికి కావాల్సినంత జాగా, రియల్లీ ఐడియల్ హౌస్ అన్నాడు స్వామి. నీ వాటాకి తీసుకుందువుగానిలేరా? బావగారు, మీ రైస్ మిల్ బిజినెస్ ఎలా ఉంది? రాఘవ ఆరా తీశాడు. తిండి గింజలు కదా, మా బిజినెస్‌కి ఎప్పుడూ డోకా ఉండదు. ఫైనాన్స్ తక్కువగా ఉంది గానీ, లేకపోతే ఉప్పుడు బియ్యం కేరళకి ఎక్స్‌పోర్ట్ చేసేవాణ్ణి. ఆఫ్రికా దేశాల్లోనూ డిమాండ్ ఉందంటున్నారు. మీరు రైస్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే నేను 20 లక్షల దాకా పెట్టుబడి పెడతాను. ఇంకా కావలిస్తే తమ్ముడు పెడతాడు. చినబావ కలవచ్చు. జాయింట్ వెంచర్‌గా అయితే ఎలా వర్కౌట్ అవుతుందో ఆలోచించు బావా! ఎగిరి గంతేశాడు వెంకటేశ్వరరావు. మా ఆడిటర్‌తో మాట్లాడి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తయారు చేయిస్తాను. అందరం కలిసి కొత్త ఫర్మ్ పేరుతో బిజినెస్ ప్రారంభిద్దాం. అదృష్టం కలిసొచ్చిందా ఆ లాభాల ముందు మీ ఉద్యోగాలు బలాదూర్.
తను వాళ్ళతో చేతులు కలిపితే ఎలా ఉంటుందా అని ఆలోచించసాగాడు స్వామి. "పడుకున్నారా అన్నయ్య?" అంటూ డాబా మీదికొచ్చింది చెల్లెలు రమ. "లేదు లేవే, రా రా లేచి కూర్చుంటూ" అన్నాడు రాఘవ. "మీకు తెలుసుగా అన్నయ్య, మా మరిదిని మా ఇంట్లో ఉంచుకుని ఈయనే చదివిస్తున్నారు. ఇంటర్‌లోనూ, ఎంసెట్‌లోనూ మంచి ర్యాంకులొచ్చాయి. కొంచెంలో ఐఐటీ తప్పింది గానీ బిట్స్ పిలానీ బీటెక్‌లో సీటొచ్చింది. ఏడాదికి 2,00,000 దాకా ఖర్చవుతుందిట. బ్యాంక్ లోన్‌కి అప్లై చేశారు గానీ అది కావాలి, ఇది కావాలంటూ తిప్పించుకుంటున్నారు. మీరేమైనా డబ్బు సర్దితే లోన్ రాగానే తిరిగిచ్చేస్తాం. మెరిట్ స్టూడెంట్ అన్నయ్య, అర్దింపుగా అంది రమ. ఆర్థిక స్తోమత లేని మెరిట్ స్టూడెంట్స్‌కి సాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా సంస్థలు ఉన్నాయి రమా. అమెరికాలోని అలాంటి కొన్ని సంస్థల గురించి నాకు తెలుసు. నీ మరిది వివరాలియ్యి. ఈమెయిల్ ద్వారా పంపించి సమయానికి సాయం అందేలా చూస్తాను అన్నాడు స్వామి ఉత్సాహంగా. నిజంగానా అన్నయ్య? అసలు బ్యాంక్ లోన్ అవసరమే ఉండదు. 4 ఏళ్లకి సాయం అందిస్తారు. మీ మామగారి ఆర్థిక పరిస్థితి నాకు తెలుసుగా. తప్పకుండా హెల్ప్ చేస్తారు. నిశ్చింతగా ఉండు. బోలెడు సంబరపడిపోయింది రమ. ఆ సాయం చేసి పుణ్యం కట్టుకోరా, చచ్చి నీ కడుపున పుడతాను. బలరామయ్య గారి అక్కయ్య, తమ్ముడు, మరదలే కాదు, వారింటి పేరుగల ఆడబడుచులు నలుగురొచ్చారు. ముఖ్యంగా బలరామయ్య గారి పెద్ద తాతగారమ్మాయి గౌరమ్మ పడుతూ లేస్తూ వచ్చింది. ఆవిడకి 90 ఏళ్లుంటాయి. తలాటి ఆడబడుచు అని గౌరవిస్తుంటారు. ఇల్లంతా కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, వంశ ఆడబడుచులు, మనవలు, మనవరాళ్లతో కలకలలాడుతోంటే లలితాంబకి పట్టరానంత ఆనందంగా ఉంది. దేవుడు దిగివచ్చి అడిగినా ఇంతకంటే ఏమీ కోరుకోను అంటోంది పదే పదే. అందరికీ తలంటు పోస్తూ సంక్రాంతి పండుగ మళ్ళీ వచ్చినట్టుంది మహదానందంగా అందామె. తలస్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకున్నారంతా. ఆడబడుచులు ఆనందోద్విగ్నులై కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. పెసరట్టుప్మా, అల్లం చట్నీ, ఆహా ఓహో అంటూ తిన్నారంతా. గ్రీన్ దోస చాలా బావుంది అన్నారు పిల్లలు. 1 గంటకి హాలులో జింకానా పరిచి అందరికీ ఒకేమారు భోజన ఏర్పాట్లు చేశారు. వరుసగా అరటి కోసాకు విస్తర్లు వేశారు. కొబ్బరి తీపి పచ్చడి, దోసకాయ పచ్చడి, గుత్తి వంకాయ కూర, పనసపొట్టు కూర, బంగాళాదుంప కుర్మా, సుద్దపప్పు, గారెలు, పరమాన్నం, పులిహోర, పూతరేకులు, మామిడి పండు వడ్డించారు. గుమ్మడికాయ దప్పలం, అన్నం, గడ్డ పెరుగు విడిగా పెట్టారు. ఆడ మగ అంతా కూర్చున్నారు. శ్యామల అయిష్టంగానే చతికిలబడింది. నోరూరిస్తున్న వంటకాల వంక చూసి థ్రిల్లయ్యారు. విందు భోజనంలా ఉంది. పూర్వం పెళ్ళిళ్ళలో విస్తరి ఇలా నిండుగా ఉండేది. కడుపు అరువు తెచ్చుకోవాలనిపిస్తోంది. మృష్టాన్న భోజనం అంటే ఇదేనా? ఇన్ని చేసిన అమ్మకి థాంక్స్ రకరకాలుగా స్పందించారు. పిల్లలు ఇవన్నీ తినడానికేనా అన్నట్టు చూశారు. ఇక ప్రారంభించండి. ముందుగా భగవంతుణ్ణి ప్రార్థించి తృప్తిగా భోంచేయండి అన్నారు బలరామయ్య. ఇవన్నీ దేవుడు తింటాడా? విస్మయంగా చూస్తూ అడిగింది మనవరాలు అనూష. నవ్వారాయన. భయపడొద్దు, దేవుడేమీ తినడు. మనం తినడానికి ఇవన్నీ ఇచ్చింది భగవంతుడే. మనం తింటే తన కడుపు నిండిపోతుంది. అందుకని మొదట ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషించి మనకి బోలెడిస్తాడు. ఆకాష్ మాటలకు హాయిగా నవ్వారంతా. ఇన్ని స్వీట్లు తింటే లావెక్కిపోతాం అంది శ్యామల. పండక్కి పబ్బానికి తింటే ఏం కాదు. కాస్త నెయ్యి కూడా వేసుకో అంది లలితాంబ. తిరిగి తనే అంది. ఇలా ఇల్లంతా నిండుగా కలకల్లాడి ఎన్నేళ్ళయిందో. ఈ గొప్పతనమంతా కుటుంబ వ్యవస్థదేనే. ప్రతి వ్యక్తి విజయానికి మూలం కుటుంబమే. కుటుంబం ఇచ్చే ప్రోత్సాహం, భరోసా అంతా ఇంతా కాదు. విజయాలకి వెన్ను చరిచి, వైఫల్యాలకి వెన్ను తట్టి, సమస్యల్ని సానుకూలపరిచి, మున్ముందుకు నడిపించేది, మార్గదర్శనం చేసేది కుటుంబమే. నా వెనుక నా కోసం అమ్మ, నాన్న, అన్న, అక్క, బావ, తమ్ముడు, భార్య, బిడ్డలు అంతా ఉన్నారన్న భావమే కొండంత ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. అభద్రతని దూరం చేస్తుంది. ఒకరికొకరు చేదోడు వాదోడవటంలోనే కలిమి బలిమి ఉన్నాయి వివరించారు బలరామయ్య. చిన్నన్నయ్య మా మరిది చదువుకి చక్కని పరిష్కారం చూపించాడు నాన్నగారు, రమ చెప్పింది. నా వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి రాఘవ నాతో చేతులు కలుపుతానన్నాడు మామయ్య గారు అన్నాడు వెంకటేశ్వరరావు. కష్టం వస్తే సలహా, నష్టం వస్తే ఓదార్పు, అంతకంటే ఏం కావాలి చెప్పండి. కానొక్క సంగతి,
డబ్బు, ఆస్తులు అయిన వాళ్ళని విడదీయడానికి చూస్తాయి. వాటి ఉచ్చులో పడకుండా అనురాగాలకి, అనుబంధాలకి పెద్దపీట వేయాలి. అప్పుడంతా కలిసి ఆనందామృతాన్ని దోసిళ్లతో జుర్రుకోవచ్చు. తండ్రి మాటలకు కంగారు పడ్డాడు రాఘవ. పొలమారింది. ప్రక్కనే ఉన్న బలరామయ్య నీళ్ల గ్లాస్ అందించి తలమీద చిరంజీవా అంటూ చిన్నగా చరిచారు. అతడి కళ్ళల్లో సన్నని కన్నీటి పొర కదిలి కదలనట్టు కదిలింది. తమ కాలపు విశేషాలు తలుచుకుంటూ అప్పటి అచ్చట్లు ముచ్చట్లు ఉత్సాహంగా వివరించింది తలాటి ఆడబడుచు గౌరమ్మ. అప్పుడలా ఉండేదా అనుకుని ఆశ్చర్యపోయారు చిన్నవాళ్ళు. అప్పటి ఉమ్మడి కుటుంబాల్లో రోజు పండగలానే ఉండేది అంది బలరామయ్య గారి అక్కయ్య ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ. ఇంతకీ ఇవాల్టి ఈ పండుగేమిటో, దీని విశిష్టతేమిటో చెప్పలేదు నాన్నగారు భోంచేస్తూ అడిగాడు స్వామి. అందరం కలవడమే పండుగ. అయిన వాళ్ళందరూ కలవడం, కష్టసుఖాలు కలబోసుకోవడం, ఒకరికొకరు సాయి సంపదలు అందించుకోవడం, అండగా మేమున్నామన్న భరోసా కల్పించడం, సంతోషాన్ని పెంచుకొని పంచుకోవడం, ఇదే పండుగల పరమార్థం. ప్రపంచంలోని ఏ జాతికి లేనన్ని పండుగలు మనకున్నాయంటే మన సంస్కృతి, మన సంప్రదాయం ఎంత గొప్పదో, ఎన్ని నేర్పుతోందో మీరే ఆలోచించండి. పూర్వం ఎక్కడున్నా, ఎలా ఉన్నా సంక్రాంతి పండక్కి ఇంటిల్లపాది ఒక్కచోట చేరి సమిష్టిగా సంబరాలు చేసుకునేవారు. చిన్ననాటి ఊసులు గుర్తు చేసుకుంటూ అంది బలరామయ్య గారి అక్క. ఇప్పుడు అలాగే మనమంతా ఏడాదికొక్కసారైనా కలవాలి. ఫలానా పండక్కి అని కాక, ఫలానా రోజున అని బొట్టు పెట్టి పండగ చేసుకుందాం. చదువులకి ఇబ్బంది రాకుండా మే నెల 2వ శనివారం నాడు ఇలా అందరం కలుద్దాం. పిల్లలకి వేసవి సెలవులుంటాయి గనుక 10 రోజులుండటానికి వీలు చిక్కుతుంది. ఎవరూ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయారంతా. ఒక నిమిషం అయ్యాక తిరిగి బలరామయ్య అన్నారు. ఎవరూ దూరాభారం అనుకోవద్దు. దీనివల్ల మీకే కాదు, మీ పిల్లలకు ఎంతో ప్రయోజనముంటుంది. అనుబంధాల విలువ తెలుస్తుంది. అందరితో తేలిగ్గా అల్లుకుపోతారు. పుట్టిన మట్టితో, ఇక్కడి జనంతో అనుబంధం పెరుగుతుంది. మీరు కూడా ఉత్తేజితులవుతారు. మనం ఒక్కరం సంతోషంగా ఉంటే చాలదు. దాన్ని నలుగురికి పంచాలి. నలుగురితో పంచుకోవాలి. నా నుంచి మనం దాకా ఎదగాలి. ఆ తర్వాత దాని పరిధి ఎంత విస్తృతమవుతుందో, ఎంత ఆనందాన్ని, తృప్తిని ఇస్తుందో మీరే చూద్దురుగాని. అందరి భోజనాలు అయ్యాయి. అయినా ఎవరూ విస్తరి ముందు నుంచి లేవలేదు. ఎంతో అభిమానంతో తన మన అని లేక మన వంశ ఆడబడుచులందర్నీ పుట్టింటికి పిలిచి కొత్త చీర పెట్టి చక్కని భోజనం పెట్టావు. ప్రతి ఏటా మమ్మల్నందర్నీ ఇలాగే రమ్మంటున్నావు. నా ఆయుష్షు కూడా పోసుకుని నూరేళ్లు వర్ధిల్లాలిరా బలరాముడు అంది కళ్ళొత్తుకుంటూ బలరామయ్య గారి అన్నగారి పెద్దమ్మాయి. అనుబంధాలని, ఆప్యాయతల్ని, అభిమానాలని జమ్మి చెట్టు మీద దాచేసి బతుకు కోసం, కుటుంబం కోసం దూర తీరాలకు వెళ్ళిపోయారు. అయినా మీకు చెందిన ఈ బాంధవ్యాలన్నీ ఇక్కడే జమ్మి చెట్టు మీదే భద్రంగా ఉన్నాయి. ఆ సంగతి ఎప్పుడూ మర్చిపోకండి. బలరామయ్య స్వరం కంపించింది. అంతా తుల్లిపడి ఆయన వంక చూశారు. పుట్టిన ఊరిని, ఇక్కడ జనంతో మీ అనుబంధాన్ని మీ జీవితాంతం కొనసాగించాలి. మీ వేళ్ళు ఇక్కడే ఉన్నాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతి ఏడాది ఎన్ని పనులు, బాధ్యతలు ఉన్నా సరే ఇదే రోజున ఇక్కడ కలుస్తామని, మా తదనంతరం కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని నాకు మాట ఇవ్వండి. అందరి వంక కలయజూస్తూ అడిగారు బలరామయ్య. తప్పకుండా వస్తాం అన్నారంతా. కొందరు మనస్ఫూర్తిగా, మరికొందరు మొహమాటంగా. ఊరికే రావటం కాదు, అయిన వాళ్ళందర్నీ కలవడానికి, కలుపుకోడానికి, కలిసిపోవడానికి వస్తున్నామని, మన కోసం, మన భావితరం కోసం, అనుబంధాలని, ఆత్మీయతల్ని పదిలపరుచుకోవడం కోసం మనం ఈ పండుగలో భాగస్వామ్యం అవుతున్నామని, ఈ రకంగా ఓ మహాపరంపరని కొనసాగిస్తున్నామని సదా జ్ఞాపకం ఉంచుకోండి. తలలాడించి లేచారంతా. నిజం చెబుతున్నాను, నాకెంతో రిలీఫ్గా ఉంది. 4 రోజులు మీ అందరితో గడిపినందున ఎంతో హాయిగా, ఉత్సాహంగా ఉంది. నిజంగా రీఛార్జ్ అయ్యానంటే నమ్మండి నాన్నగారు అన్నాడు రాఘవ. గుండె లోతుల్లోంచి వచ్చాయి ఆ మాటలు. ఆ రాత్రి శ్యామల స్వామితో అంది. ఏమిటో అనుకున్నాను గాని ఈ వారం రోజుల్లోనే రితీష్‌లో చాలా మార్పు వచ్చింది. కళ్ళల్లో మెరుపు, ఒంట్లో ఉత్సాహం పెరిగాయి. చురుగ్గా ఉంటున్నాడు. మాటలు వస్తున్నాయి. పిలిస్తే రెస్పాండ్ అవుతున్నాడు. పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. పిల్లలంతా ఈ నెలాఖరు దాకా ఉంటారట. మనమూ ఉందాం. సెలవు పొడిగించండి. ఈ అనుభవం కొత్తగా, గొప్పగా ఉంది. ప్రతి ఏటా తప్పకుండా వద్దాం.
భార్యలో వచ్చిన మార్పుకి పరమానందపడుతూ తలూపాడు స్వామి. కలిసి ఉంటే సంకుచితత్వం తగ్గి పంచుకునే మనస్తత్వం పెరుగుతుందని అంటారిందుకే కాబోలు. ఏమైతేనేం, ఇంత చక్కని కుటుంబం ఇచ్చి నన్ను భాగ్యవంతుణ్ణి చేసినందుకు దేవుడు నీకు వేల వేల వందనాలు అనుకున్నాడు మనస్సులో. 15 రోజుల తరువాత అమెరికా ప్రయాణమై వెళ్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు స్వామి, శ్యామల. గబుక్కున ముందుకెళ్ళి నాన్నమ్మ, తాతయ్యలకు పాదాభివందనం చేశాడు రితేష్. కథ సమాప్తం.